మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యోగా గురువులు, టీచర్లు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ, తహసీల్దార్లు, ఎంపీడీఓ, కమిషనర్స్, మున్సిపల్ కమిషనర్ గారికి నర్సాపురం, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను చెప్పినట్టు దీని ముఖ్య ఉద్దేశం ఆనరబుల్ సీఎం గారు ఏదైతే కాల్ ఇచ్చారో ఈ నెల రోజులు కూడా మనం యోగాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకి యోగా గురించి, దాని యొక్క ఆరోగ్యం మీద ఉన్న మంచి ఎఫెక్ట్ మీద ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలన్న ఉద్యమం లాగా చేయాలని చెప్పేసి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇలా చేయడం జరుగుతుంది. నెల మొత్తం కూడా ప్రజల్లోకి యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా టూరిజం ను కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. యోగాని టూరిజం ప్లేసెస్ లో చేస్తే అది వరల్డ్ వైడ్, ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే, ఇట్స్ నాట్ ఇండియన్ యోగా డే, ఇట్స్ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అనేది ఇంటర్నేషనల్ యాక్సెప్ట్ చేయబడిన ఒక ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం ప్రపంచం వ్యాప్తంగా మన టూరిస్ట్ డెస్టినేషన్స్ తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో మన హానరబుల్ సీఎం గారు మీ జిల్లాలో ఉన్న 4 ప్లేసెస్ చేయమని చెప్పారు. మనం ఫస్ట్ గా ఈ 27వ తేదీన వలందర్ రేవు గోదావరి గట్టు మీద చేయడం జరుగుతుంది. తరువాత 3వ తేదీ మనము పెనుగొండ అమ్మవారి సమక్షంలో చేయడం జరుగుతుంది. తర్వాత 9వ తేదీ మళ్ళీ ఇదే నియోజకవర్గంలో మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో మనము పెద్ద ఎత్తున చేయడానికి కార్యక్రమం కూడా చేస్తున్నాము. అదేవిధంగా 16వ తేదీ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఏదైతే మన హానరబుల్ ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేశారో భీమవరంలో, ఆ స్టాచ్యూ దగ్గర రోడమ్మని కూడా మనం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా 19వ తేదీ జూన్ 19వ తేదీ మనము డిఎన్ఆర్ కళాశాలలో, ఇక్కడ కూడా వైఎన్ కళాశాల స్పోర్ట్స్ పర్సన్స్, అథ్లెట్ గ్రూప్స్ అని ఒక థీమ్ బేసిస్ లో ఆట ఆడుతున్న ప్రతి వ్యక్తిని కూడా ఆ రోజు పిలిపించి యోగా చేయడం జరుగుతుంది. దాదాపు 5 నుంచి 6 వేల మంది మనం ఆ రోజు యోగా చేసి ఒక రికార్డుగా మనం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. సో అందరూ కూడా ఈ యోగా అనేది నెల రోజులే కాకుండా నిత్యానుసారం మన జీవితంలో అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ చేసినా కూడా ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతూ మీరందరూ కూడా ఈ రోజు ఇచ్చిన ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో కంటిన్యూ చేసుకుంటూ ఈ ఇన్స్పిరేషన్ ని, మీ హెల్త్ ని మంచిగా పెట్టుకుంటూ, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే పనిచేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 5 to 10 మినిట్స్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా, పొద్దునైనా సరే, సాయంత్రం అయినా సరే, మీరు వర్క్ చేస్తున్న గ్యాప్ లో అయినా సరే యోగాని చేసి మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని నేను ఆశిస్తున్నాను. లాస్ట్ మాట, మన జిల్లాలో మనం 10 లక్షల మందిని పూనుకున్నాం. 21వ తేదీ జూన్ 2025వ తేదీన 2 కోట్ల మంది ఆంధ్రులు ఇది చేయాలని చెప్పేసి హానరబుల్ సీఎం గారు చెప్పారు. మన జిల్లా నుంచి 10 లక్షల మంది ఆ రోజు యోగా చేస్తారని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీతో పనిచేస్తున్న కొలీగ్స్ అందరినీ కూడా యోగాంధ్ర పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో, మీ సచివాలయం పరిధిలో, మీ మండల హెడ్ క్వార్టర్ లో, ఆర్ మీ ప్లే గ్రౌండ్, మీ స్కూల్లో, హాస్పిటల్లో, ప్రతి చోట కూడా యోగా చేయడం జరుగుతుంది. ఆ వెన్యూస్ కి మీరు వెళ్ళి యోగాలో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ నర్సాపురం అండ్ ఆర్డీఓ నర్సాపురం వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేశ వ్యాప్తంగా కూడా మరి నెల రోజులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగాన్ని ఆచరించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, మరి మోడీ గారిని కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పిలిచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి విశాఖపట్నంలో మరి జూన్ 21వ తారీఖున మరి అక్కడ యోగా కార్యక్రమం చేసే విధంగా కూడా మరి ఆయన పిలవడం కూడా మనం మంచి శుభ కార్యక్రమంగా మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ కార్యక్రమాన్ని కూడా లక్షలాది మంది యోగా ప్రోగ్రాం చేసే విధంగా కూడా మరి ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అదేవిధంగా మరి ఈ రోజున మనం గోదావరి తీరాన అంటే నర్సాపూర్ నియోజకవర్గానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం గోదావరి ఉంది. మరి గోదావరిని కూడా మన పుణ్యక్షేత్రం కింద మనం పూజించుకుంటాం. మరి గోదావరి తీరాన్ని కూడా మన యోగాని మనం చేసుకుంటే